గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మరొక బాధాకరమైన ఘటన విశాఖ నుంచి వేటకు వెళ్ళినటువంటి 9 మంది మత్స్యకారులు బంగ్లాదేశ్ కోస్ట్ గార్డుకు చిక్కారు. ఆ 9 మంది ఇప్పటికీ వారి ఆచూకీ తెలియకపోవడంతో అక్కడ చిక్కుకుపోవడంతో కుటుంబాలైతే తమ వారి కోసం కన్నీటితో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు సర్పంచ్ చిన్నారావు గారు ఉన్నారు, స్వామిమాలలో ఉన్నారు. ఆయన ఒకసారి స్వామితో మాట్లాడి ఈ 9 మంది డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్కారం స్వామి గారు. నమస్కారం మేడం. వీళ్ళందరూ ఎప్పుడండి వేటకు వెళ్ళారు? పేర్లు? వీళ్ళందరూ 9 మంది మత్స్యకారులు విశాఖపట్నం నుండి 13వ తేదీన బయలుదేరి వేటకు వెళ్ళారు మేడం. వేట చేస్తుండగా 22వ తేదీ ఉదయాన్న తెల్లవారుజామున రాత్రి సుమారు 2 గంటల సమయంలో బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ వాళ్ళకి దొరికిపోయామని చెప్పేసి వాళ్ళు బోట్లో వైర్లెస్ జీపీఎస్ ద్వారా అలాగే వాకీటాక్ ద్వారా విషయం తెలియజేయడం జరిగింది. పక్క బోట్లు తెలిసిన వెంటనే బోటు ఓనర్కి అలాగే గ్రామ పెద్దలకి యూనియన్ ఆఫీస్ పెద్దలకి అందరికీ విషయం తెలియజేశారు. తెలియజేసిన వెంటనే తక్షణమే మేము మాది విజయనగరం జిల్లా భోగాపురం మండలం కొండరాజపాలెం గ్రామం అండి మాది. మా గ్రామంలోని 6 మత్స్యకారులు ఒకే గ్రామానికి చెందినవారు. ఒకటి సోరాడు అప్పలకొండ, అలాగే మారుపల్లి చిన్నప్పన్న, మారుపల్లి రమేష్, మారుపల్లి ఇంకొక చిన్నప్పన్న, సురపతి రాము, వీళ్ళు మా గ్రామానికి చెందినవారు. అలాగే మిగతా 3 విజయనగరం జిల్లా పోస్పేట మండలం తిప్పలవలస గ్రామానికి చెందిన నక్క రమణ, వాసుపల్లి సీతయ్య, అలాగే మళ్ళీ పోస్పేట మండలం చెందిన చింతపల్లి గ్రామం నుండి మైలిపిల్లి అప్పన్న. ఈ 9 మంది వేట చేస్తుండగా కోస్ట్ గార్డులు దొరికిన తర్వాత మాకు విషయం తెలిసిన తర్వాత వెంటనే తక్షణమే మేము మా స్థానిక విజయనగరం జిల్లా స్థానిక అధికారులకి భోగాపురం ఎంఆర్ఓ గారికి అలాగే సిఏ గారికి 1100 కాల్ చేసి మాట్లాడిన వెంటనే ఫిషరీస్ కమిషనర్ గారు మాట్లాడారు మాకు. తర్వాత విజయనగరం జిల్లా ఫిషరీస్ డీడీ గారికి కూడా చెప్పాం. అలాగే రెవెన్యూ పరంగా ఆర్డీఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు వీళ్ళందరూ వైజాగ్ ఫిషింగ్ బోట్ నుంచి బోట్ నెంబరు 735 బోట్ తాలూకు నెంబర్ నుంచి వెళ్ళారండి. స్వామి, తరచూ ఇట్లాంటి ఘటనలు జరుగుతుంటాయి. అంటే అనుకోకుండా ఆ ఇండికేషన్స్ లేక అవతల వాళ్ళ హద్దుల్లోనికి సరిహద్దుల్లోకి వెళ్ళడం జరుగుతుందా? ఎందుకు బంగ్లాదేశ్ కోస్ట్ గార్డుకి చిక్కే పరిస్థితి ఎందుకు? సముద్రంలోని యాక్చువల్గా ఏంటంటే అంటే మేడం అంతా సమానంగా ఉంటుంది. అక్కడ ఇండియన్ నేవీ బోట్ అనేది ఆ రోజు వేట చేస్తుండగా ప్రతిరోజు ఉంటుంది మేడం. ఆ రోజు లేదు ఉన్న వాస్తవం అయితే. ఇండియన్ నేవీ బోట్ ఒకవేళ ఉంటే వాళ్ళు మనకి ముందుకుంటేనే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎందుకంటే మీరు పలానా బోర్డర్ దాటి వెళ్ళిపోతున్నారు, ఇక్కడ రావద్దని చెప్పేసి బోట్లో దానికి వాకీటాకీలకి ఒక నెంబర్ కూడా ఉంటుంది. అంటే ఉదాహరణకి మనం ఏదైనా ఛానల్లో మాట్లాడాలంటే ఈ నెంబర్ పెట్టి మాట్లాడాలని. అలాగే అక్కడ 14 నెంబర్ ఛానల్లోని ప్రతి ఒక్కరికి అదొక కోడ్ అనేది ఉంటుంది. వాళ్ళకి వెంటనే మన ఇండియన్ నేవీ వాళ్ళు కూడా వెంటనే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. ఆ రోజు మనం దురదృష్టకరం ఏంటంటే మన ఇండియన్ నేవీ వాళ్ళు కూడా అక్కడ మన సమయానికి లేరు. అలాగే మనది 370 మైళ్ళు మన బోర్డరు. అనుకోకుండా 375 మైళ్ళలోకి వెళ్ళారు. మినిమం 5 మైళ్ళు దాటడం వల్ల బంగ్లాదేశ్ బోర్డర్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇది తెలియక జరిగింది. రాత్రిపూట కూడా ఇది ఏంటంటే మహాసముద్రంలోని ఈ అంత వెలుతురే ఉండదు, చీకట్లో దానివల్ల తెలియక వెళ్ళిపోయారు మత్స్యకారులు. సో ఇలాంటివి అనేది మా మత్స్యకారుల విషయంలోనే నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. మాకు ఎటువంటి ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎటువంటి సమాచారం ఉండదు. మాకు ఏం జరిగినా ఒకవేళ అనుకోకుండా అక్కడ బోటు తిరగబడిపోయినా సమాచారం ఉండదు, ఒకవేళ మనుషులకి ఏదైనా అయినా సమాచారం ఉండదు. గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇలాంటి విషయాల మీద ఏంటంటే కొన్ని చర్యలు తీసుకొని మత్స్యకారుల పట్ల ఒక శ్రద్ధ తీసుకొని వాళ్ళకి తగిన జీపీఎస్లు లేదంటే లొకేషన్ షేర్ చేసేటట్లుగా ఒక ఏదైనా టెక్నాలజీని తీసుకొచ్చి మత్స్యకారులకు అనేది చేస్తే బాగుంటుంది. సముద్రం మీద ఆధారపడి జీవించే మత్స్యకారుల జీవితాలు ప్రతిరోజు దినదిన గండంగానే ఉంటాయి. మనకి కనిపించినంత అందంగా అయితే సముద్రం ఉండదు, కానీ సముద్రం మీదకి వేటకు వెళ్ళే మత్స్యకారులు ప్రతి క్షణం చాలా అలర్ట్గా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒకవైపు తుఫాన్లు దాటికి కావచ్చు, లేకపోతే ఇట్లాంటి సరిహద్దులు దాటి అవతల వైపు వెళ్ళిపోతే కనుక కోస్ట్ గార్డులు అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు విశాఖ నుంచి వేటకు వెళ్ళి
బంగ్లాదేశ్ కోస్ట్ గార్డుకు చిక్కినటువంటి 9 మంది మత్స్యకారుల్లో తన భర్త కూడా ఉండడం చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈమె ప్రెగ్నెంట్, తన భర్తకి దగ్గరగా ఉండాలి అని అనుకుంటారు. ఏ మహిళ అయినా కూడా ఇలాంటి టైంలో ఇంకొంచెం ఇంట్రాక్షన్గా ఉండాలి, దగ్గరగా ఉండి నన్ను ప్రేమగా చూసుకోవాలనే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బట్ తన భర్త కూడా అక్కడ బంగ్లాదేశ్ కోస్ట్ గార్డుకి చిక్కడం వల్ల వేటకు వెళ్ళిన వాడు వచ్చేస్తాడు అని ఎదురు చూసినటువంటి ఆమెకి తీవ్ర నిరాశ మిగిలింది. ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం. అమ్మ, మీ పేరు? సోరాడ అనిత. మీ హస్బెండ్ పేరు? సోరాడ అప్పలకొండ. ఎంత ఏజ్ ఉంటుంది? అతనికి 28 ఉంటుంది. ఓకే. సో వేటకు వెళ్ళే రోజు ఏం చెప్పారు మీతో? వేటకి వెళ్ళే రోజు జాగ్రత్తగా ఉండమ్మా, వచ్చేస్తాను, అప్పటికి ఎక్కువ రోజులు ఉండవు, తొందరగానే వచ్చేస్తాము, నువ్వు జాగ్రత్తగా ఉండి హెల్త్ చూసుకొని చెప్పేసి వెళ్ళారండి. అప్పుడు వెళ్ళి 3 days ఫోన్లు అవుతాయండి. 3 days ఫోన్ మాట్లాడారు. 3 సార్లు మాట్లాడినప్పుడు ఇదే చెప్పారు, జాగ్రత్తగా ఉండమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండు, బేబీని బాగా చూసుకో, హాస్పిటల్కి వెళ్ళి చెకప్ అవి చేసుకొని చెప్పారండి. అక్కడి నుంచి ఇంకా ఫోన్లు స్విచ్ ఆఫ్. మన లక్షవారమే నాకు న్యూస్ తెలిసింది, ఇలాగా మీ ఆయన దొరికిపోయారు, బోటికి వెళ్తే దొరికిపోయారు అని తెలిసిందండి. అప్పుడే ఫోన్ అంతకు ముందు నుంచి స్విచ్ ఆఫ్. ఏంటైంది ఏమనేది నాకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎన్ని డేస్కి వెళ్ళటానికి ప్రిపేర్ అయి వెళ్ళారమ్మా? ఎన్ని రోజులకి తిరిగి వస్తానని చెప్పారు మీతో? 20 days కల్లా వచ్చేస్తానమ్మా, అంతకన్నా ముందే వచ్చు అప్పుడు వచ్చేస్తాను అనేసి చెప్పారు. సరే అండి అనేసి అని చెప్పుకొని వెళ్ళారు. అప్పుడు 3 రోజులు అదే చెప్పి మాట్లాడేసి అక్కడి నుంచి ఇంకా ఫోను అవ్వలేదు, స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోన్లు. ఏటైంది అనేది మాకు తెలియలేదు. మన లక్ష్మీవరమే తెలిసింది ఇలా దొరికిపోయారు అతను అని. ప్రెగ్నెంట్ లేడీకి ఉంటుంది కదండి, మా ఆయన ఎప్పుడెప్పుడు వస్తారు అనేసి చూస్తే ఇలా అయిపోయింది. అది ఈ టైంలో ఇంకొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి, తనతో ఉండాలి, అన్నీ చెప్పుకోవాలి. అవన్నీ మాట్లాడుకున్నామండి. మేము వచ్చేస్తున్నాము, అంతవరకు ఉండను, 20 days ముందే వచ్చేస్తాను, నువ్వేం బాధపడికి వచ్చేస్తానమ్మా అనేసి చెప్పేసి వెళ్ళారు. ఇప్పుడు ఎన్నో మంత్? 6th month మేడం. ఇప్పుడు ఈ 20 daysకి వేటకు వెళ్ళినప్పుడు ఫోన్ కమ్యూనికేషన్ అనేది ఎన్ని డేస్ వరకు ఉంటుంది? జనరల్గా ఇంతకుముందు వెళ్ళినప్పుడు కూడా ఇన్ని రోజులు పడుతుందా వేటకు వెళ్ళినప్పుడు? అంటే వెళ్ళిన ఒక 3-4 days వరకు కాల్స్ అవుతాయి మేడం. అక్కడి నుంచి కాల్స్ అంటే మన దగ్గరలో ఉంటే ఫోన్ అవుతుంది, లాంగ్ వెళ్ళిపోతే కాల్స్ ఎక్కువగా అవ్వవు. ఏం మరి ఫోన్ కొంచెం లాంగ్ వెళ్తే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. తుఫాన్ కట్ర ఉన్నా సరే ఫోన్కి సిగ్నల్స్ ఉండవు, స్విచ్ ఆఫ్ అయిపోద్ది. అలాగే కదా అనుకున్నాం, కానీ ఇలాగ అవుతుంది అనేసి అనుకోలేదు మేడం. లేకపోతే నేను మా ఆయన ఏడవకండి, ఖచ్చితంగా తిరిగి వచ్చేస్తారు. ఇలాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి. ఖచ్చితంగా గవర్నమెంట్, ఇండియన్ ఎంబసీ అందరూ కూడా మంచి లీడ్ తీసుకొని తిరిగి వచ్చే ప్రయత్నం చేస్తారు. మీరేం చెప్పాలి అనుకుంటున్నారు? గవర్నమెంట్కి కానీ ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు? గవర్నమెంట్కి ఒకటే రిక్వెస్ట్ మేడం, ఈ 9 మంది వచ్చేయాలి. మా ఆయన నా డెలివరీ కల్లా నా పక్కనే ఉండరు మేడం. అదొక్కటి చూపించండి చాలు, నాకు ఇంకేటి వద్దు. చాలా బాధేస్తుంది. ఈ టైంలో మీరు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, ఎందుకంటే బేబీ కూడా ఉంది కాబట్టి. లాస్ట్ కాల్ 3 daysలో లాస్ట్ కాల్ మాట్లాడినప్పుడు మీ గురించి, మీ బేబీ గురించి ఏం మాట్లాడారు మీ హస్బెండ్? నన్ను బాగా ఉండమంటారమ్మా, నన్ను జాగ్రత్తగా ఉండండి, ఇద్దరు జాగ్రత్తగా ఉండండి, నీకు ఎప్పుడు బాగాలేకపోయినా వెళ్ళిపో, హాస్పిటల్కి వెళ్ళిపో, చెకప్ చేసుకోమ్మా, టైం టు తిను, నువ్వు తినవు అనేసి అలాగా చెప్పారండి. లాస్ట్ కాల్ శనివారం నైట్ మాట్లాడాను. హాస్పిటల్కి ఆ రోజు వెళ్ళేసి వచ్చాను. బేబీ అది బాగానే ఉందన్నారు, హార్ట్ బీట్ అది బాగానే ఉందని చెప్పారండి అని చెప్పాను. సరే అమ్మా అయితే నేను ఉంటాను, మరి ఇంకా అవుతుంది కదా జాగ్రత్తగా ఉండు అనేసి అన్నారు. అలాగే అని చెప్పాను. ఈలోపు వర్షం తుఫాను బట్టి ఫోన్ సిగ్నల్ లేక స్విచ్ ఆఫ్ అయిపోయింది అనేసి అనుకున్నాను, కానీ ఇలా అయ్యిందని విషయం. యాక్చువల్గా ఇప్పుడు తుఫాన్ కూడా ఉంది. ఒకవేళ 20 days కానీ వెళ్ళినా ముందుగానే వచ్చేసేయాలి. అసలు ఈ పాటికి మళ్ళీ వాళ్ళు తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంది.
ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళ మామయ్య గారు 30 ఏళ్ల క్రితం వేటకు వెళ్ళి ఇప్పటికీ కూడా ఆయన ఆచూకీ లేదు. అప్పుడు వీళ్ళ హస్బెండ్ వయసు 5 ఇయర్స్ కదండి, 5 నెలల 5 సంవత్సరాల 5 నెలల వయసులో వాళ్ళ హస్బెండ్ ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు అంటే వీళ్ళ మామయ్య గారు వేటకు వెళ్ళినటువంటి అతను ఇప్పటికొచ్చి ఏమయ్యారు అనేది కూడా వాళ్ళు కనుగొనలేనటువంటి దుస్థితి. ఇందులో ఇప్పుడు మరొక ఘటన రీసెంట్గానే మళ్ళీ వైజాగ్ నుంచి వేటకు వెళ్ళి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డుకు చిక్కుకున్నారు. అయితే ఈ అమ్మాయి చెప్తా ఉంది, ధైర్యంగా మాత్రం మీరు ఉండండి, ఖచ్చితంగా మీ డెలివరీ టైం లోపే వచ్చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అందరూ యాక్టివ్ అవుతున్నారు కాబట్టి ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఇంటెన్షనల్లీ వాళ్ళు వెళ్ళారా వెళ్ళకపోయారా ఇదంతా కూడా గవర్నమెంట్ కూడా ఇనిషియేట్ తీసుకుంటుంది. బట్ ఈమె కోరుకుంటుంది ఒకటే, 20 రోజుల్లో వేట ముగించుకొని వచ్చేస్తాను బుజ్జి, నువ్వు బాబు అదే బేబీ జాగ్రత్త అని చెప్పారు. 3 రోజుల్లోనే మాకు ఫోన్ కమ్యూనికేషన్ ఉంది, ఆ తర్వాత లేదు. ఆ తర్వాత 2 రోజులకే చూస్తే కనుక ఇలా బంగ్లాదేశ్ కోస్ట్ గార్డుకు చిక్కుకున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిన వారంతా, అందులో నా భర్త ఉన్నారు అని తెలిసిన తర్వాత నుంచి ఆమె పూర్తిగా కన్నీటి పర్యంతం అవుతోంది. డెలివరీ టైం కల్లా అయినా నా భర్త నా దగ్గర ఉండాలి, ఆయన ప్రేమ నాకు కావాలి అంటూ ఆమె చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ప్రతి ఉమెన్ ప్రెగ్నెన్సీలో ఎక్కువ శాతం మన అనేవాళ్ళు భర్త దగ్గరుండి చూసుకోవాలి నన్ను అనే ఆలోచన ఇష్టం ఎక్కువగా ఉంటుంది. ఇదంతా మనం కొత్తగా చెప్పవసరం లేదు. అయితే 30 ఏళ్ల క్రితం జరిగినటువంటి తుఫాను ధాటికి అప్పుడు కూడా చాలామంది మిస్ అయ్యారు. అందులో కొంతమంది మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడిద్దాం అండి. వాళ్ళ పొజిషన్స్ ఏంటి అంటే డ్రైవర్లు ఎంతమంది ఉంటారు? ఒక డ్రైవరు 9 మంది కళాశాలు ఉంటారు మేడం. ఒక్కొక్కసారి 8 మంది వెళ్తారు, 7 వెళ్తారు, 9 మంది, 10 మంది, 11, 12 మంది వరకు కూడా వెళ్తారు మేడం. దీనికి లిమిటెడ్ అనేది ఏమి ఉండదు. ఎందుకంటే మేము నమ్ముకునేదే గంగమ్మ తల్లి. మా వృత్తి కుల వృత్తి చేపల వేట. మాకు ఇంకో ఈ చేపల వేట తప్పించి రెండో పని అనేది తెలియదు. ఒకవేళ మా పిల్లలు చదువుకున్నా సరే, రేపు పొద్దున్న ఏదైనా ఉద్యోగాలకు వెళ్ళినా సరే అక్కడ మా భాష చూసో లేదంటే మా ఏజ్ చూసో మమ్మల్ని సరే పనిలో కూడా పెట్టుకోవట్లేదు. దానివల్ల ఏంటంటే మేము పూర్తిగా ఎంత చదువుకున్నా సరే గంగమ్మ తల్లికే పూర్తిగా అంకితం అయిపోతున్నాం. మేము చేసే పని అన్ని విధాలుగా గంగమ్మ తల్లి ఒడిలోనే ఉండిపోతుందండి మాకు జీవితాంతకాలం. అంటే మీ మత్స్యకార వర్గంలో ఉన్నతమైన చదువులు చదువుకున్నా కూడా ఈ యాస్ ఏదైతే ఉందో దీనివల్ల మీకు ఉద్యోగాలు రావటం లేదు అంటారా? ట్రై చేయకుండా పూర్తిగా కుటుంబాలు తరతరాలుగా వేటే నమ్ముకున్నామని అలా డైవర్ట్ అవుతుంది? ఏం డైవర్ట్ లేదు మేము చదువుకున్నా సరే ఎక్కడ ఉద్యోగాలకు వెళ్ళినా సరే మా యొక్క భాష యాస చూసి మా మాట తీరు కొంచెం మా మాటలో కొంచెం ఏర్స్ వస్తుంది కనుక దాన్ని చూసి మాకు ఉద్యోగ అవకాశాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు మేడం. గవర్నమెంట్ వాళ్ళు కానీ ప్రైవేట్ కంపెనీలు కానీ ఏదైనా సరే మనిషి టాలెంట్ చూడట్లేదు, లాంగ్వేజ్ చూస్తున్నారు, మాట తీరే చూస్తున్నారు మేడం ఎవరైనా సరే. దానివల్ల మేము ఉద్యోగ అవకాశాలు లేక సముద్రం నమ్ముకొని సముద్రంలో వేటకెళ్ళాల్సి వస్తుంది. లేదు మాకు ఉద్యోగాలు వస్తే సముద్రం ఇన్ని కష్టాలు పడి ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళిన మనిషి వస్తాడో రాడో తెలియలేనప్పుడు మేము సముద్రంలోకి ఎందుకు వెళ్తాం? ఎక్కడో బయట పని చేసుకుంటాం మేము. బయట పని చేసుకోవడానికి అవకాశాలు తక్కువ ఉండడం వలన మేము సముద్రంలోకి వెళ్ళి వేటాడడం వస్తుంది మేడం. స్వామి, జనరల్గా తుఫాన్లు వచ్చే టైంలో తీరం వెంబడి కొన్ని కిలోమీటర్ల పరిధిలో నివాస స్థలాలు చెల్లా చెదరైపోయే పరిస్థితి ఉంటుంది. అలాంటిది సముద్రం మీద ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? అంటే తుఫాన్ దాటికి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి లోపల? సముద్రం లోపల ఉండే వాళ్ళకి నీటి బుడగ లాంటిదండి మత్స్యకార జీవితాలు. అంటే ఏ క్షణంలో ఎలాగుంటుందో తెలియదు. వాళ్ళకి విషయం ముందుకుండా తెలిస్తే సమీప దగ్గరలో పోర్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోర్టులకు వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు కూడా అక్కడ ఉదాహరణకు ఒక గంజం పోర్టు లేదంటే ఒరిస్సా పారాడీపు ఒక తమిళనాడు ఇలాంటి పోర్టులకు వెళ్ళిన వాళ్ళు అక్కడ మనకి ఒక యాంకర్ వేసుకోవడానికి అవకాశం ఇస్తేనే మేము అక్కడికి వెళ్ళగలం. లేదు అంటే కొంచెం వాళ్ళు ఒప్పుకోకపోతే సముద్రంలోనే ఎక్కడో యాంకర్ వేసుకొని అలా ఉండాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి మేడం. అలాగా యాంకర్ వేసుకున్న పరిస్థితులు అలాంటి టైంలో బోట్లు తిరగబడిపోవడం లేదంటే ఇంకా రకరకాల యాక్సిడెంట్లు జరగడం జరుగుతున్నాయి మేడం. ఇప్పటి వరకు జరుగుతున్నాయి. ఒకవేళ అలా జరిగిన చోట కూడా మా మత్స్యకారులు ఒకవేళ అక్కడ ఏదైనా అయితే బాడీ అనేది దొరకదు మేడం. చాలా దురదృష్టకరం మేడం ఇది. మేము అలాంటి బాడీ దొరకలేని పరిస్థితులు, దీనమైన పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నారంటే కేవలం మా వాడబలిజీ మత్స్యకారులు మాత్రం ఉన్నారు మేడం. అమ్మ, అప్పుడు ఏం జరిగింది? ఎంతమంది అలాగా? అప్పుడు 30 మంది అండి. 30 మంది అయితే మా పాప సన్న పిల్ల, 6 నెలల పిల్ల. 6 నెలల పిల్ల. అప్పుడు మాకు ఇక్కడ ఫోన్లు ఏవి లేవు, ఏడు తెలిసేది కాదు. ఏడు తెలకపోతే వస్తారు కదా అని అనేసి అంత ఇలాగే చెబుతామా సార్.
నేనైతే ఊరు వెళ్ళిపోయాను పిల్లని తీసుకొని నన్ను అక్కడికే నాకు కబురు తెలిసిపోయింది. మీ అంచనా ఏ సంవత్సరంలో జరుగుంటుంది అది? 95లోను. 95లో. 95 మిస్ అయిపోయారు. 30 మంది అండి. 30 మంది ఇప్పటికొచ్చి రాలేదు. అదిగా ఆ పిల్ల అలా కొడుకు 5 నెలల పిల్లడు, మా పాప 6 నెలల పిల్ల. అప్పటికి ఇప్పుడు వీళ్ళ మామయ్య, వీళ్ళ ఆయన 5 నెలల పిల్లడ, మా పాప 6 నెలల పిల్ల. అప్పటి నుంచి మరి ఏమాయాలని మాకు ఆశకు తెలియలేదు. ఇప్పుడు అంటే ఫోన్లు, జీపీఎస్లు, ఎంత దూరం వెళ్తున్నాం అన్నీ తెలుస్తున్నాయి. అప్పుడు ఇలాంటివి ఏమి ఉండేవి కదమ్మా, ఏం లేవు. ఏమి నాక ఏడు తెలియలేదు. ఎలాగా నెల 2 నెలల దాకా మామూలు ఏడు చేసుకోకుండా ఉన్నాం, వస్తారు కదా అని 3 నెలల దాకా ఆఫ్ చేస్తాం. ఏంటి వాళ్ళకి ఏడు చేయలేదు, చేరుతారు కదా నెక్కల్లో 3 నెలలు 4 నెలల దాకా. అది వెనక అలాగా తెలిసిపోయి పలానా దెక్కలు చేరారు, బారువా దగ్గర అక్కడ ఎక్కడ చేరాలి అనేసి తెలగాలి. అప్పుడు మళ్ళీ మేము రోజులు చేసుకున్నామన్నమాట ఇవి చచ్చిపోయిన వాళ్ళకు. అప్పటి నుంచి అలాగా పిల్లలు పట్టుకొని వీళ్ళు వేటకు, అప్పుడు మీ వాళ్ళు వేటకు వెళ్ళి ఎన్ని రోజులకు రాకపోతే ఇంకా రారు అనే ఉద్దేశంతో మీరు కార్యక్రమాలు చేసుకున్నారు. 4 నెలలు 3 నెలల దాకా అలా ఉండిపోయామండి. చూసాము, ఎదురు చూసాము. అయితే కరవాక ప్యాంటు కదా, పలానా దెక్కలా ఇలాగలాగా మనుషులు చేరాలో ఇలాగలాగని తెలుస్తున్నది వెనకన. అప్పుడు చేసుకున్నామన్నమాట. ఇప్పుడైతే తుఫాన్లు వచ్చేటప్పుడు ముందు కానీ తర్వాత కానీ వెళ్ళొద్దని చెప్పడం, లేకపోతే ఒకవేళ వేటకి వెళ్తే తుఫాన్ ఉంది వచ్చేయండి అని చెప్పడం. అప్పట్లో ఇలాంటివి లేవమ్మా. ఇప్పుడు మాత్రం అవన్నీ ఉన్నాయి. మెసేజ్లు వస్తున్నాయి, పలానా దగ్గర తుఫాన్ తగులుతుంది వెళ్ళొద్దని ఎక్కలను తెలిసిపోయి ఉండిపోతున్నారు. ఉన్నా సరే ఏడు తెలిసివి కాదమ్మా, ఏడు తెలిసివి కాదు. మరి మురుకులాగా ఆ ఏటలు చేసుకొని ఉండిపోతే పుల్లు పిసింగితో వచ్చి గాలికి దొరికిపోయారు. గాలికి దొరికిపోయి మనుషులు తుఫాన్లకి ఇది అయిపోయారు. అప్పటి నుంచి మరి అలాగే ఉండిపోయాము ఆ పిల్లలు పట్టుకొని. ఇంకా ఎక్కడికి వెళ్తామమ్మా, కూలోనే అలో చేసుకొని బతుకుతున్నాం. మనిషికి ఏదైనా అయింది ఇంకా లేరు అని తెలుసుకోవడం వేరు, ఇప్పటికీ వాళ్ళు ఏమయ్యారో అని మాకు ఆ బాధ ఉంటుంది. మాకు ఆ బాధ ఉన్నది. ఏం అయిపోతున్నారో ఏం లేదో, ఎప్పుడు వస్తారో ఎప్పుడు చేస్తారో నన్ను ఎక్కల్లో ఆ దర్శనం అలాగ ఉండిపోతున్నాం అంతే. మరి ఇంకేటి తెలియదు. ఇంకొక పనులు చేసుకోవడానికి మీకు ఇంకా ఏవి చేత కావు. ఏటే ఆ గంగమ్మ తల్లినే మరి కోరుకుంటున్నాం. మేమే పెంచిన ఆ తల్లే, మరి పట్టుకుపోయిన ఆ తల్లే. మరి ఏం చెయ్యనేమి. ఇంకా గొట్టెట్టుకుంటే గొట్ట దొరకదు, పొట్టట్టుకుంటే పొట్ట దొరకదు. ఆ నీటిలో నీటమ్మ దొరుకుతుంది ఆ గంగలోను. అలాగని మరి ఆ గంగలోకే మళ్ళీ తిరిగి మళ్ళీ పాటలకి వెళ్ళాలి. ఇంకే ఉద్యోగాల ఏటి తెలియదు. ఆ గంగ పాటకి ఇన్ని కష్టాలు పడతారు కదా, మళ్ళీ మీ పిల్లల్ని కూడా మళ్ళీ అదే పాటు చదువు వేరే ఉద్యోగాలకి జున్నులందరూ చదువుకున్న పిల్లలందరూ వెళ్తున్నారు. ఆ చదువుకున్న పిల్లలకైనా పెండ్లు ఇస్తాము, ఏదైనా ఉద్యోగాలు ఇస్తామని అనేసి కూడా మాకు ఇప్పటికి వచ్చేది తెలియట్లేదు. చూస్తూ అది ప్రమాదం అని తెలిసినా మళ్ళీ అదే పనిలోకి వెళ్తున్నాము. తప్పదు మరి. ఇంకేటి తెలియక అలాగా మరి ఆ పాటుగా వెళ్ళిపోవాలి. అప్పట్లో ఈ వేటకి వెళ్ళినప్పుడు ఎన్నన్నాళ్ళు ఉండిపోయేవారు కదా, ఒకవేళ ఈలోపు ఒక పుట్టుకైనా ఒక చావైనా వాళ్ళకి ఇంకే కబురు కూడా వచ్చేది కదమ్మా. ఇప్పుడు ఫోన్లు వస్తున్నాయి. అప్పుడు ఫోన్లు చావైనా పుట్టకైనా ఏదైనా సరే తెలిసేది కాదు. ఇప్పుడు మాత్రం అన్నీ తెలిసిపోతున్నాయి. ఆ ఆటలు మనం తెలిసిపోబట్టి తెలుసుకుంటున్నారు జనాలు. మరి అప్పుడు ఏటినాక ఇది అయిపోయారు. అలాగే ఎత్తిరింపుకి వెళ్ళినట్టుగా వెళ్తారు, ఎత్తిరింపుకి వెళ్ళినట్టుగా వచ్చినట్టు వస్తారు. వెళ్ళకపోతే కడుపు జరగదు, బతకనాకు తెరివినేది. మరి ఇంకాటికి మించి ఇంకా మరి ఇంట్లో ఉన్నప్పుడు తినే తిండి కూడా వేటకి వెళ్ళినప్పుడు వీళ్ళకి అంతంత దొరకవు. పట్టుకెళ్ళిన దాంతోనే అందరూ సర్దుకొని తింటాము అంతే. మరి ఆ పట్టుకోట తెచ్చినవి ఎంతోకంత వస్తే ఆటతోటి సర్దుకుపోతాము. మరి ఇంకెక్కడికి వెళ్ళారము, ఆటతోటి సర్దుకుపోతాము. ఇంకా మరి కష్టాలే, మరి కష్టాలే పడుతున్నాము. ఈ కరవాక ఉన్నోళ్ళు అందరము కష్టాలే పడుతున్నాము. బాధ వేస్తున్నది. ఆ నోర్మల్ దాన్ని చూస్తే ఇంకా బాధ వేస్తున్నది. ఇంకేంటి ఆ పిల్ల భారతలు బాగా చల్లగా వచ్చేస్తే అంతే. చాలా
గంగమ్మ తల్లికి అమ్మ వేటకెళ్ళిన మమ్మల్ని చల్లగా చూడను పండగలు చేస్తారు కదా. పండగలు చేస్తాం ఆ అమ్మను మెచ్చుకో కోటకు దండాలు ఎడతాం ఆ అమ్మకి. అమ్మ చల్లగా చూసి తీసుకురా అమ్మ అని మరి ఆ తల్లి మరి తుఫానకే ఇదే ఇచ్చేస్తే మనం ఏడు చేయగలమమ్మ. స్వామి జనరల్గా ఎప్పటికప్పుడు అప్పుడప్పుడు ఇట్లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మన ఫిషర్మెన్స్ వేటకు వెళ్తారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు అక్కడ మన ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు ఉంటే ఆ దగ్గరకు వచ్చేస్తే కనుక మనకి అలర్ట్ చేస్తూ ఉంటారు. ఆ రోజు వాళ్ళు లేకపోవడం అనేది ఒక కారణం. వీళ్ళకి ఒక నాలెడ్జ్ ఏమీ ఉండదా? అంటే మనం ఇంత దూరం వచ్చేసాం, లేకపోతే వెళ్ళిన బోట్లో కానీ ఈ పర్టికులర్ ఇండికేషన్స్ కానీ ఆ తీర ప్రాంతాల్లో అసలు తెలుసుకునే అవకాశాలు ఆనవాళ్ళు అట్లాంటివి ఏవి ఉండవా? ఒక నిమిషం ఈ తల సముద్రంలో యాక్చువల్గా మా వాళ్ళు ఏంటంటే అంటే లోతు పలానింత చూస్తారు మేడం. అలాగే మైల్ అని అంటారు మాకు 370 మైళ్ళ వరకు అది మన ఇండియన్ బార్డర్. 370 మైళ్ళు దాటితే బంగ్లాదేశ్ బార్డర్. అంటే 371లోనికి వెళ్ళినా మనం బంగ్లాదేశ్ బార్డర్. అయితే ఆ రోజు మా వాళ్ళు వేట చేసిన రోజు మన ఇండియన్ నేవీ అనేది అక్కడ లేదు. ఇండియన్ నేవీ బోట్ అనేది ఉంటే, షిప్ అనేది ఉంటే మన వాళ్ళు అలర్ట్ చేస్తారు, మీరు ఇక్కడ బార్డర్ దాటిపోతున్నారు. ఆ 14వ నెంబర్ కోడ్ తాలూకు ఛానల్లోకి వచ్చి విషయం తెలియజేస్తారు. ఆ రోజు మన వాళ్ళకి తెలియలేదు. అందులో నైట్ టైం అయిపోయింది మేడం. ఆ నైట్ టైం రాత్రి 2 గంటల సమయంలో చీకట్లోనే అది తెలియక అలాగ జరిగిపోయింది. దానివల్ల ఏంటంటే మా వాళ్ళు చేపలు పట్టిన వాళ్ళే, కానీ అక్కడ బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్స్ వేరే ఎవరో బోట్ వస్తుందని అనుకుని వాళ్ళు మా వాళ్ళని అడాప్ట్ చేసుకుని వాళ్ళు బంగ్లాదేశ్ బోర్డర్కి తీసుకెళ్ళిపోవడం జరిగింది మేడం. గవర్నమెంట్ మేము ఇప్పటికైనా ఒకటే కోరుకునేది ఏంటంటే ఈ మా మత్స్యకారుల పట్ల ఒక శ్రద్ధ తీసుకొని వీలైనంత తొందరగా మా వాళ్ళు మాకు అప్పచెప్పి మా కుటుంబాలకి దగ్గర చేస్తే మేము ప్రభుత్వాలకు రుణపడి ఉంటాం. ఎందుకంటే అంటే తండేల్ లాంటి మూవీలో చాలా క్లియర్ కట్గా చూసాం. జట్టుగా వెళ్ళిన వాళ్ళ కోసం వాళ్ళందరూ మళ్ళీ జట్టుగానే తిరిగి రావాలి అనుకుంటారు. అవతల ఏ బార్డర్లోనికి వెళ్ళిపోయినా వాళ్ళకి కమ్యూనికేషన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, వాళ్ళు చూసే విధానం కావచ్చు, ఇది ఎలా ఉంటుంది? ఇంతకుముందు కూడా మన వాళ్ళు పాక్ బార్డర్లోనికి, బంగ్లాదేశ్ బార్డర్స్లోనికి వెళ్ళిపోయి ఉన్నారు కదా, వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు? మన వాళ్ళకి ఫుడ్ అది పెట్టడం అన్నీ బాగానే ఉంటాయా? వాళ్ళు ఇప్పుడు మన దేశస్తులను పక్క దేశస్తులు ఏ విధంగా ట్రీట్ చేస్తారనేది మన ఇండియాకు ఉన్నంత సానుభూతి ఏ దేశానికి ఉండదండి. అక్కడ వాళ్ళు మనం భోజనం పెడతారో, నీరు ఇస్తారో, ఏం చేస్తారని తెలియదు. కట్టుబట్టలతో వాళ్ళు మన ఇప్పుడు దొరికిపోయిన ఎవరైతే ఉన్నారో కట్టుబట్టలతో అక్కడ ఉన్నారు. మా వాళ్ళ టెన్షన్ కూడా ఇప్పుడు ఉంటున్న టెన్షన్ అదే. మా వాళ్ళు అందరిదేనే. మా వాళ్ళు ఎలాగున్నారు, ఏం చేస్తున్నారు, తింటున్నారా, ఉంటున్నారా, ఏంటి మా పరిస్థితులు అని చెప్పేసి. యాక్చువల్గా సముద్రంలోకి వెళ్ళామంటేనే ఒక ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకొని వెళ్ళిన రోజులు మావి. వెళ్ళిన మనిషి తిరిగి వస్తాడో రావడం తెలియని పరిస్థితులు అనమాట. ఒక మనిషి ఒకవేళ అనుకోకుండా ప్రమాదం ఏదైనా జరిగితే బాడీ కూడా దొరకలేని పరిస్థితులు అండి. దానికి ఉదాహరణకి ఇప్పుడు మీరు చెప్పినట్టు వీళ్ళు ఉన్నారు, వాళ్ళ దాంట్లో నేను ఉన్నాను. నేను పుట్టి 3 నెలల లోపు మా నాన్నగారు కూడా సేమ్ ఇదే సముద్రంలో వేటకెళ్ళి చనిపోయారు. అప్పుడు మా అమ్మగారికి 3 పిల్లలు. మేము తెలిసి మా నాన్నగారు వస్తారని చెప్పేసి మేము ఇన్నాళ్ళు వెయిట్ చేసిన రోజులే, కానీ మేము నిజంగా చనిపోయాడు అనేసి ఎప్పుడు కూడా మేము అనుకోలేదు. మేము చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ నుంచి మత్స్యకారులను విడుదల చేశారని అంటే పలానా వాళ్ళు వస్తున్నారని అనుకుంటాం, అందులో మా వాళ్ళు ఉన్నారేమనేసి భ్రమలో మేము ఇంతవరకు బ్రతుకుతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ మా గ్రామం నుంచి 1995లో 22 మంది ఒకేసారి చనిపోయారు. అలాగే 1990లో మా నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు ప్రజెంట్ తుఫానులు కాకుండా ఇప్పుడు బంగ్లాదేశ్ వస్తువులు ఇప్పుడు చిక్కిపోయిన వాళ్ళు కూడా వీలైనంత తొందరగా వస్తే మాకు ఒక నమ్మకం అనేది ఉంటుంది. గవర్నమెంట్ మీద కూడా మాకు నమ్మకం ఉంటుంది. లేదు ఒక లేట్ అయితే మాత్రం మాకు నమ్మకం అనేది ఉండదు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు మా మత్స్యకారులోని చాలా దీనమైన పరిస్థితులు చూసాం. వెళ్ళిన మనుషుల్ని ఇప్పుడు కోస్ట్ గార్డ్ నుంచి మేము బాగానే ఉన్నామని చెప్పేసి ఒక మాకు ఫోన్ ద్వారా కానీ ఒక వీడియో కాల్ ద్వారా కానీ గవర్నమెంట్ వాళ్ళు చేసి మాకు అది అవకాశాన్ని కల్పిస్తే మేము ఇంకా మాకు ధైర్యం అనేది వస్తుందని చెప్పి ఒక మాట కోసం ఎదురు చూస్తున్నాం. మేము ప్రజెంట్ ఇప్పుడు గవర్నమెంట్ వారు 9 మంది మత్స్యకారులు ఇక్కడ ఉన్నారు, ఒక వీడియో తీసి మాకు చూపిస్తే మా కుటుంబాలకు, మా గ్రామానికి సంబంధించిన లేడీస్ కూడా కొంత సర్దుకుంటారనమాట. వాళ్ళు కూడా కొంత మా మనుషులు బాగానే ఉన్నారు అని చెప్పేసి ఒక అవగాహన తెచ్చుకొని ధైర్యంగా ఉంటుంది. దయచేసి ప్రభుత్వానికి మేము ఒకటే కోరుకుంటున్నాం, వీలైనంత వరకు మా వాళ్ళ నుంచి మాకు ఒక వీడియో కాల్ కానీ ఏదైనా చేయించి, అలాగే వీలైనంత తొందరగా బంగ్లాదేశ్ నుంచి మన ఇండియన్ తీసుకొచ్చి మా వాళ్ళకి మా గ్రామస్తుల్ని మాకు అప్పచెప్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. జనరల్గా మనకి హార్బర్ నుంచి
హై ఎక్విప్మెంట్తో ఉన్నటువంటి బోట్లు ఉన్నాయి, మెకనైజ్డ్, డీజిల్, ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి కదా. ఇప్పుడు అంత బార్డర్ వరకు ఎడ్జ్ వరకు వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వస్తాయి? ఇందులో ఫిషింగ్ అనేది పడదా, లేకపోతే ఎందుకు జరుగుతున్నాయి? మేడం గారు, సముద్రం అనేది ఇది మహాసముద్రం మేడం. ఎక్కడ ఇప్పుడు బోట్లు అలాగే ఇప్పుడు ఇంతకు ముందు అనేది కంపెనీలు అనేది లేవు మేడం. ఇప్పుడు కొన్ని కెమికల్ కంపెనీలు లేదా రకరకాల కంపెనీలు రావడం వల్ల మత్స్య సంపద అనేది పూర్తిగా నాశనం అయిపోయింది మేడం. దగ్గరలోకి వెళ్తే ఇంతకుముందు ఈ కెరటాల దగ్గరలో ఒక వలేస్తే విస్తారమైన చేపలు దొరికేవి. అలాంటిది ఇప్పుడు కెరటాలు దాటి ఎంత దూరం వెళ్ళినా సరే చేపలు దొరకపోవడం వలన ఆ బంగ్లాదేశ్ బార్డర్ దగ్గరలో మన వాళ్ళు వేట చేయడం జరుగుతుంది మేడం. ఆ రోజు కూడా ఈ చిన్నప్పని వేట చేసిన సమీపంలోని సుమారు ఒక 50 బోట్లు వేట చేస్తుంటే ఈ కోస్ట్ గార్డ్స్ వాళ్ళకి ఈ బోటు దొరికిన తర్వాత ఈ బోట్ తాలూకు డ్రైవర్ మార్పులు చిన్నప్పన్న మన ఇండియన్ బోట్స్ వాళ్ళకి తక్షణమే మన GPS ద్వారా మేము ఇలా కోస్ట్ గార్డులు దొరికిపోయి మీరు ఇక్కడ వేట చేయొద్దు, మీరు కొంచెం దూరంగా వెళ్ళిపోయండి అని చెప్పేసి విషయం కూడా తెలియజేశాడు మేడం. తక్షణమే మళ్ళీ అక్కడ తెలుసుకొని మన చుట్టుపక్కల మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే చోటకి వెళ్ళిపోయి అప్పుడు ఆ విషయాన్ని మా వాళ్ళకి తెలియజేశారు మేడం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు